Hi, hello, welcome back to our YouTube channel. So today I am going to tell you about canonical form. Okay, so మనం mathematical form of LPP నేర్చుకున్నాము. ఇప్పుడు canonical form అంటే ఏంటో నేను చెప్తాను. Canonical form of LPP. ఈ canonical form కే ఇంకొక నేమ్ ఏంటంటే general form of LPP. ఓకేనా? సో కెనానికల్ ఫామ్కి అదర్ నేమ్ ఏంటి? జనరల్ ఫామ్. ఓకే, జనరల్ ఫామ్ ఆఫ్ ఎల్పిపి. సో ఇది నేర్చుకునే ముందు మనం ఒక్కసారి మ్యాథమెటికల్ స్ట్రక్చర్ని గుర్తు చేసుకుందాం. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా, ఒక్కసారి గుర్తు చేసుకుందాం. చూడండి, సో మ్యాథమెటికల్ ఫార్మేషన్లో ఒక్క నిమిషం వినండి. మ్యాథమెటికల్ ఫార్మేషన్లో మనకేంటి, ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది ఉంటుంది. ఆబ్జెక్టివ్ ఫంక్షన్, ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది ఎలా ఉంటుంది మనకి? మ్యాక్స్ జెడ్ ఫామ్లో, అంటే మ్యాక్సిమైజేషన్లో కానీ మినిమైజేషన్లో కానీ ఉంటుంది. దీన్ని మనం జెడ్తో డినోట్ చేసుకుంటాం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్టివ్ కాన్స్ట్రెంట్స్ ఉంటాయి. ఈ సబ్జెక్టివ్ కాన్స్ట్రెంట్స్లో మనకి ఎన్ని ఫామ్స్ ఉంటాయి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఫామ్లో ఉండొచ్చు ఈక్వేషన్ అనేది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఫామ్లో ఉండొచ్చు, లేకపోతే ఈక్వల్స్ టు ఫామ్. అంటే ఈ 3 ఫామ్స్లో ఈక్వేషన్స్ అనేవి మనకు ఉండొచ్చు. అది ఏ కేటగిరీ కిందకు వస్తుంది మనకి? సబ్జెక్టివ్ కాన్స్ట్రెంట్స్ అనే కేటగిరీ కిందకు వస్తుంది. నెక్స్ట్ థర్డ్ పార్ట్ ఏంటి? నాన్ నెగిటివ్ వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ అనేవి మనకి ఫర్ ఎగ్జాంపుల్ x1, x2 అండ్ సో ఆన్ xn అనే వేరియబుల్స్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఉండాలి. వీటిని మనం ఏమంటాం? నాన్ నెగిటివ్ వేరియబుల్స్ అనేసి అంటాము. నాన్ నెగిటివ్ వేరియబుల్స్. ఓకేనా? సో అర్థమైంది కదా. సో ఎల్పిపి అనేది 3 పార్ట్స్గా డివైడ్ అయిందనమాట. ఒకటి ఆబ్జెక్టివ్ ఫంక్షన్, సబ్జెక్టివ్ కాన్స్టెంట్స్, నాన్ నెగిటివ్ వేరియబుల్స్. ఈ 3 పార్ట్స్ అనేవి మనం మ్యాథమెటికల్ ఫార్మేషన్లో ఆల్రెడీ నేర్చుకున్నాం అనమాట మనం. ఓకేనా? మరి ఇప్పుడు కెనానికల్ ఫామ్ అంటే ఏంటంటే, చూడండి ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఎలా ఉండాలంటే ఓన్లీ మ్యాక్సిమైజేషన్ ఫామ్లోనే ఉండాలి. ఓకేనా? ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది ఎలా ఉండాలి? మ్యాక్సిమైజేషన్లోనే ఉండాలి. ఇక్కడ మ్యాథమెటికల్ ఫార్మేషన్లో మనకి ఎలా అయినా ఉండొచ్చు, మ్యాక్సిమైజేషన్లో ఉండొచ్చు, మినిమైజేషన్లో ఉండొచ్చు. కానీ కెనానికల్ ఫామ్ అంటే ఎలా ఉండాలి మనకి? ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది ఇట్ షుడ్ బి ఓన్లీ ఇన్ మ్యాక్సిమైజేషన్ ఫార్మేట్. అంటే ఎలా ఉంటుంది? మ్యాక్స్ జెడ్ ఈక్వల్స్ టు ఏంటి? c1x1 ప్లస్ c2x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ cn xn ఇలా ఉండాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి? సబ్జెక్టివ్ కాన్స్ట్రెంట్స్. ఈ సబ్జెక్టివ్ కాన్స్ట్రెంట్స్ ఇక్కడ కనుక చూసినట్లయితే మనకి 3 ఫామ్స్ ఉండొచ్చు, అంటే 3 ఫామ్స్ ఉండొచ్చు మనకి. ఓకేనా? కానీ కెనానికల్ ఫామ్లోకి వచ్చేసరికి మనకి అన్నీ కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఫార్మాట్లోనే ఉండాలి. a11x1 ప్లస్ a12x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ a1n xn లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు b1. అన్ని ఈక్వేషన్స్ కూడా, అంటే సబ్జెక్టివ్ కాన్స్టెంట్స్లో ఏమైతే ఈక్వేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఫార్మాట్లోనే ఉండాలి. ఒకవేళ గ్రేటర్ దెన్ ఉంటే వాటిని మనం లెస్ దెన్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అవి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను చెప్తాను ఎలా లెస్ దెన్గా కన్వర్ట్ చేసుకోవాలి అనేసి. ఓకేనా? సో సబ్జెక్టివ్ కాన్స్టెంట్స్ అన్నీ కూడా ఎలా ఉండాలి మనకి? లెస్ దెన్ ఫార్మాట్లోనే ఉండాలి. ఓకేనా? ఇట్ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఫార్మాట్ b2 అండ్ సో ఆన్. ఓకే, ఎన్ని వేరియబుల్స్, ఎన్ని ఈక్వేషన్స్ ఉంటాయో మనకి తెలియదు కాబట్టి అండ్ సో ఆన్ అని పెట్టాను. అండ్ మరి థర్డ్ పార్ట్ ఏంటి? నాన్ నెగిటివ్ వేరియబుల్స్. ఓకేనా? ఇక్కడ కూడా నాన్ నెగిటివ్ వేరియబుల్స్ అనేవి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టునే ఉండాలి. ఎక్కడైనా సరే మనకి నాన్ నెగిటివ్ వేరియబుల్స్ని ఏం చెప్తాం మనం? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఫార్మాట్లోనే ఉండాలి. సో ఇది మనకి కెనానికల్ ఫామ్ అనమాట. ఓకేనా?
దీన్ని మనం ఏమంటాం, కెనానికల్ ఫామ్ అంటాము. ఓకేనా, ఒక్కసారి మీరు మ్యాథమెటికల్ ఫార్మేషన్ని కెనానికల్ ఫార్మేషన్ని కనుక కంపేర్ చేసినట్లయితే మ్యాథమెటికల్ ఫార్మేషన్లో మీకు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది మ్యాక్సిమైజేషన్లో అయినా ఉండొచ్చు, మినిమైజేషన్లోనో అయినా ఉండొచ్చు. కానీ కెనానికల్ ఫామ్లో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది కంపల్సరీ మనకి మ్యాక్స్ జెడ్ అంటే మ్యాక్సిమైజేషన్ ఫామ్లోనే ఉండాలి. నెక్స్ట్ సబ్జెక్టివ్ కాన్స్ట్రెయింట్స్ అనేవి మ్యాథమెటికల్ ఫార్మేషన్లో మనకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, ఈక్వల్స్ టు ఈ 3 ఫామ్స్లో ఉంటాయి. జనరల్గా ఈ 3 ఫామ్స్లో ఉంటాయి మనకి. ఓకే, సో కానీ కెనానికల్ ఫామ్లో మనకి కంపల్సరీ అవి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఫామ్లోనే ఉంటాయి. ఒకవేళ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఫార్మాట్లో గినక ఇచ్చారు అనుకోండి, మనం దాన్ని ఏం చేయాలి, కెనానికల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి అంటే దాన్ని మనం గ్రేటర్ దెన్గా ఉన్నదాన్ని మనం లెస్ దెన్గా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఆ ప్రాసెస్ ఏంటో మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం అన్నమాట. ఓకేనా, సో అర్థమైందా కెనానికల్ ఫాము ఎలా మనం చేంజ్ చేయాలో, మ్యాథమెటికల్ ఫార్మేషన్లో నుంచి కెనానికల్ ఫామ్లోకి ఎలా చేంజ్ చేయాలో, ఏ ఫార్మాట్లో ఉంటుందో అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్ చూద్దాం అనమాట. ఓకేనా, స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఎల్పిపి. స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఎల్పిపి. ఓకేనా, స్టాండర్డ్ ఫామ్ అంటే చూడండి, మ్యాథమెటికల్ ఫార్మేషన్ని కంపేర్ చేసుకుంటూ నేను చెప్తున్నాను. స్టాండర్డ్ ఫామ్లో కూడా మనకి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది మ్యాక్సిమైజేషన్ ఫార్మాట్లోనే ఉండాలి. మ్యాక్సిమైజేషన్ ఫార్మాట్లోనే ఉండాలి అంటే ఏంటి, మ్యాక్స్ జెడ్ అనేది ఎలా తీసుకుంటాం, c1x1 ప్లస్ c2x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ cn xn. ఓకేనా, మ్యాక్సిమైజేషన్ ఫామ్లోనే ఉండాలి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది. నెక్స్ట్ సబ్జెక్టివ్ కాన్స్ట్రెయిన్ అనేది మ్యాథమెటికల్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ 3 ఫార్మ్స్లో ఏ ఫార్మ్స్ అయినా ఉండొచ్చు మనకి. ఓకేనా, కానీ ఈ స్టాండర్డ్ ఫామ్ తీసుకుంటే మాత్రం మనకి కంపల్సరీ ఇవనేవి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కంపల్సరీ ఇవి మనకి ఈక్వల్స్ టు ఫార్మాట్లోనే ఉండాలి. ఓకేనా, ఈక్వల్స్ టు ఫామ్. ఓకేనా, మరి కెనానికల్ ఫామ్ తీసుకుంటే మీకు లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంది కదా, కానీ స్టాండర్డ్ ఫామ్ అంటే కంపల్సరీ ఈక్వల్ టు ఉండాలన్నమాట. దాన్ని మనం స్టాండర్డ్ ఫామ్ అని అంటాము. ఓకేనా, ఒకవేళ సబ్జెక్టివ్ కాన్స్ట్రెయింట్స్ అన్నీ కూడా మనకి ఈక్వల్ టు ఫార్మాట్లో ఉంటే దాన్ని మనం ఏమంటాం, మనం స్టాండర్డ్ ఫామ్ అని అంటాము. ఒకవేళ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఫామ్లో ఉంటే సబ్జెక్టివ్ కాన్స్టెంట్స్ కెనానికల్ ఫామ్ అంటాం. 3 మిక్స్ అయి ఉంటే వాటిని మనం ఏమంటాం, మ్యాథమెటికల్ ఫార్మేషన్ అనేసి అంటాము. ఇప్పుడు క్లియర్ పిక్చర్ వచ్చింది కదా మీకు, మ్యాథమెటికల్ అంటే ఏంటి, కెనానికల్ అంటే ఏంటి, స్టాండర్డ్ అంటే ఏంటి అనేసి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి థర్డ్ స్టెప్ ప్రతిదానికి సేమ్. ఓకేనా, సో x1 x2 and so on xn greater than or equals to 0 ఇవే నాన్ నెగిటివ్ వేరియబుల్స్. సో మీకు 3 ఫార్మ్స్ ఒక ఐడియా వచ్చిందనేసి నేను అనుకుంటున్నాను. ఓకేనా, మ్యాథమెటికల్ ఫామ్ అంటే ఏంటి, మిక్చర్ ఆఫ్ 3 ఈక్వేషన్స్ అనమాట. అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, ఈక్వల్స్ టు. ఓకేనా, కానీ కెనానికల్ ఫామ్ తీసుకుంటే ఖచ్చితంగా మనకి సబ్జెక్టివ్ కాన్స్ట్రెయింట్స్ అనేవి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఫార్మాట్లోనే ఉండాలి. ఒకవేళ స్టాండర్డ్ ఫామ్ రాయాలి అంటే సబ్జెక్టివ్ కాన్స్ట్రెయింట్స్ అనేవి ఎలా ఉండాలి మనకి, ఈక్వల్ టు ఫార్మాట్లో ఉండాలి. ఓకేనా, సో ప్రతిదానికి కెనానికల్ కానీ స్టాండర్డ్ కానీ మనకి దేంట్లో ఉండాలి, ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది మ్యాక్సిమైజేషన్లో ఉండాలి. కానీ మ్యాథమెటికల్ ఫార్మేషన్ తీసుకుంటే మ్యాక్సిమైజేషన్లోనైనా ఉండొచ్చు, మినిమైజేషన్లోనైనా ఉండొచ్చు అనమాట. ఓకేనా, సో ఇవి మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. వీటి మీదనే మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఎల్పిపిలో చేస్తామన్నమాట. ఈ టాపిక్స్ అనేవి మీకు గుర్తుంటేనే వీ కెన్ గో ఫర్ నెక్స్ట్ టాపిక్స్. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఎవరైనా కొత్తగా కనుక నా వీడియో చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే తెలియని వాళ్ళకి ఈ టాపిక్ షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.